వివిధ ప్రాంతాల్లో సంక్రాంతి సందర్భంగా వివిధ పోటీలను నిర్వహించారు. ఓ రిపోర్ట్. మంగళగిరి బాపనయ్య నగర్లో టీడీపీ నాయకులు తోట కరుణకుమార్ ఆధ్వర్యాన ఆదివారం సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. 82 మంది మహిళలు పోటీలలో పాల్గొన్నారు. స్నేహ మహిళా మండలి అధ్యక్షురాలు వల్లభనేని వాణి, డాక్టర్ పి గిరిజ జడ్జీలుగా వ్యవహరించారు. ముఖ్య అతిథులుగా తెలుగు మహిళా నియోజకవర్గ అధ్యక్షురాలు ఆరుద్ర భూలక్ష్మి, తెలుగు మహిళా నాయకురాలు ఓట్ల దుర్గామల్లేశ్వరి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్స్ కొమ్మారెడ్డి నాని, దెడ్ల సత్యానందం, టీడీపీ నాయకులు కోలా శ్రీనివాసరావు, క్రాంతి, కె రాఘవులు, బూసి గోవిందరాజు, తోట నాగమణి, మాధవి, పద్మ, వీరశేఖర్, గోవాడ దుర్గారావు, షేక్ రియాజ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ సంక్రాంతి శుభాకాంక్షలు. 28వ వార్డులో నానిగారి ఆధ్వర్యంలో 28వ వార్డు మహిళా నాయకులు వాళ్ళందరి ఆధ్వర్యంలో ఈరోజు మహిళలందరికీ కూడా, ఈ వార్డులో ఉండే మహిళలందరికీ కూడా ముగ్గుల పోటీ నిర్వహించడం జరుగుతుంది. మహిళలందరూ ఎంతో ఉత్సాహంగా ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్నారు. సంక్రాంతి అంటేనే రంగులతో, ముగ్గులతో, పొంగళ్ళతో కళకళలాడుతుంటుంది. ఇలాంటి సాంప్రదాయాలు నాన్నగారు ఎప్పటి నుంచో కొనసాగిస్తున్నారు. అది ఇంకా చక్కగా కొనసాగిస్తూ వార్డు మహిళలు వీళ్ళందరితో, వీళ్ళ వార్డు మెంబర్లు వీళ్ళందరి సహాయ సహకారాలతో మరి ఈ కార్యక్రమాన్ని ఎన్నో ఏళ్లుగా చేస్తూనే ఉన్నారు. సందర్భంగా 28వ వార్డు బాపనయ్య నగర్లో సంక్రాంతి సందర్భాలు మహిళల ముగ్గులు పోటీ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన నాయకులు మా ఆరుద్ర పట్టణ నియోజకవర్గ అధ్యక్షులు భూలక్ష్మి గారికి, ఉపాధ్యక్షులు దుర్గామల్లేశ్వరరావు గారికి, నాని గారికి, సత్యానంద అన్న గారికి, అలాగే కార్యకర్తలకి, మా వార్డు ప్రజలకి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఆడపిల్లలు కూడా ఎంతోమంది యంగ్స్టర్స్గా ఉన్నవాళ్ళు కూడా ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొనడం జరిగింది. చాలా ఎక్కువ సంఖ్యలో, దాదాపు 80 మంది ఇక్కడ పాల్గొన్నారు అంటే దీన్ని అభినందించాల్సిన విషయం. ఈ రోజున కాంక్రీట్ యుగం అయిపోయిన ఈ రోజుల్లో ఆ అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసి ముగ్గులు అనేదే మర్చిపోతున్న ఈ రోజుల్లో ఇప్పుడు ఇంత ఉత్సాహంగా పాల్గొనటం అనేది వాళ్ళని అభినందించదగ్గ విషయం. అందరినీ కూడా ఎంకరేజ్ చేయాలి, మన సంస్కృతి సాంప్రదాయాలని ఉట్టిపడేట్టుగా అందరికీ చూపించాలి తర్వాత వాళ్ళకని ఇక్కడ అందరూ ఎంకరేజ్ చేసి వాళ్ళని ఉత్సాహంగా పాల్గొనేట్టు చేసి తగిన ప్రోత్సాహ బహుమతులను అందిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే సంస్కృతిని ముందు కొనసాగించాలని, ఇంతకుముందు కూడా ఎన్నో సంవత్సరాలుగా మన నానిగారు ఈ వార్డులో అందరినీ మహిళల్ని కూడా ఎంకరేజ్ చేస్తూ వార్డు అభివృద్ధికి కూడా కృషి చేశారు. అలాగే ఇప్పుడు కూడా వాళ్ళని ఆదర్శంగా తీసుకుని అందరూ కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఇది హిందూ సాంప్రదాయానికి ప్రతీకగా ముగ్గులు పోటీలు నిర్వహిస్తూ సంక్రాంతి సమయంలో అందరూ కూడా ముగ్గులు వేసుకొని ఇంటి ముందు ఎవరి ముగ్గు బాగుందా అన్న మహిళలు ఆతృతగా ఎదురు చూసే సమయం. అలాంటి సమయంలో ఈ రోజున ఈ వార్డులో ప్రత్యేకంగా ముస్లిం మహిళలందరూ కూడా ముందుకు వచ్చి పెద్ద ఎత్తున దాదాపు 80 మంది సభ్యులు ముందుకొచ్చి వారిలో ముస్లిం మహిళలు ఎక్కువ మంది ఉన్నారు. వారు కూడా ఇంట్రెస్ట్ చూపించి ముందుకొచ్చి ముగ్గులు వేస్తున్నారంటే చాలా గొప్ప విషయంగా భావించాలి. హిందూ ముస్లిం బాయ్ అన్న నినాదంతో వీళ్ళందరూ ముందుకెళ్తున్నారు. అందరూ సామరస్యంతో ముందుకెళ్తూ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ముగ్గుల్లో పోటీ చేసిన ప్రతి ఒక్క మహిళకు కూడా కన్సలేషన్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మొదటి, 2వ, 3వ బహుమతులు కూడా అందించడం జరుగుతుంది. మహిళలు ఎంతో ఉత్సాహంతో ముగ్గులు వేశారు. మంగళగిరి టిట్కో గృహ సముదాయంలో గుంటూరు డిఎన్ఆర్ హాస్పిటల్స్ ఆధ్వర్యాన యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పారేపల్లి మహేష్, డాక్టర్ గిరిజ, కనపాల సుష్మ, విజయ హెల్త్ కేర్ ప్రతినిధి కాగితాల స్వాతి గౌడ్, గుంటి రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఆల్కహాలిక్ ఒకటి, స్మోకింగ్, ఇలా చాలా రకాల ఎడిక్షన్స్ మనం ఎప్పటి నుంచో చూస్తున్నాము. ఎప్పటి నుంచో ఈ డి అడిక్షన్ సెంటర్ వాళ్ళకి చాలా అవసరము. సావిత్రి కాలం నుంచి కూడా డి అడిక్షన్ సెంటర్స్ అప్పుడు చాలా రేర్గా ఉండేవి. సావిత్రి కాలంలో ఆ సావిత్రి కూడా అనుకుంది, సినీ నటి సావిత్రి డి అడిక్షన్ సెంటర్ పెట్టాలి,
నేను ఎలా ఎడిక్ట్ అయిపోయాను ఆల్కహాల్కి, అలా చాలామంది ఎడిక్ట్ అవుతున్నారు. వాళ్ళందరికీ కూడా ఒక డీ అడిక్షన్ సెంటర్ అనేది పెట్టాలని తను కూడా సంకల్పించింది. అప్పటి నుంచి కూడా డీ అడిక్షన్ సెంటర్స్ అనేవి వస్తూ ఉన్నాయి. ఇవి చాలా మనిషి జీవితంలో నిజంగా ఆల్కహాల్ మానేయాలనుకున్న వాళ్ళకి, స్మోకింగ్ మానేయాలనుకున్న వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటూ వాళ్ళ జీవితాల్ని ఒక సంసారం ఛిద్రమైపోకుండా ఆల్కహాల్కి కానీ స్మోకింగ్ కానీ బానిసలు అవటం వలన వాళ్ళే కాకుండా మొత్తం ఫ్యామిలీ అంతా డిస్టర్బ్ అయిపోయి సంసార ఛిద్రాలు అయిపోతున్నాయి. ఎన్నో సంసారాలని మరి డీ అడిక్షన్ సెంటర్ వాళ్ళు నిలబెడుతున్నారు. ఇప్పుడు కొత్తగా ఇంకొక ఎడిక్షన్ కూడా వస్తుంది, సెల్ ఫోన్ ఎడిక్షను. ఈ సెల్ ఫోన్ ఎడిక్షన్ కూడా ఈ ఆల్కహాలు స్మోకింగ్ అనేది ఓన్లీ పెద్దవాళ్ళకే వస్తుంది. ఇప్పుడు చిన్న పిల్లలు, సంవత్సరం పిల్లల దగ్గర నుంచి కూడా ఈ సెల్ ఫోన్ ఎడిక్షన్కి బానిసలు అవుతున్నారు. సెల్ ఫోన్ తీసేస్తే చాలు ఏడవటం, లేకపోతే సెల్ ఫోన్ ఇవ్వకపోతే అన్నాలు తినకపోవటం, సెల్ ఫోన్ కొని ఇవ్వకపోతే సూసైడ్ చేసుకోవటాలు, ఇలాంటి ఎడిక్షన్స్ కూడా ఇప్పుడు చాలా ఎక్కువగా ఆల్కహాల్ స్మోకింగ్ కంటే కూడా సెల్ ఫోన్ ఎడిక్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సెల్ ఫోన్ ఎడిక్షన్ డీ సెంటర్స్ కూడా ఉన్నాయి. డెఫినెట్గా ప్రతి తల్లి తండ్రి కూడా ఈ సెల్ ఫోన్ ఎడిక్షన్ డీ సెంటర్ వాళ్ళు సెల్ ఫోన్ ఎడిక్షన్ని కంట్రోల్ చేసి పిల్లలకి వాళ్ళే ఒక మార్గదర్శకులుగా ఉండి సెల్ ఫోన్ ఎడిక్షను, టీవీ ఎడిక్షను, తర్వాత ఫేస్ ట్యూబు, మీడియా అన్నీ, యూట్యూబు, తర్వాత వాట్సప్, ఇవన్నీ కూడా ఎడిక్షన్లో చిన్న చిన్న పాటలు అనమాట. వీటన్నిటికీ ఎడిక్ట్ అవటం వలన వాళ్ళు చదువుకోవడానికి టైం ఉండట్లేదు, ఆడుకోవడానికి టైం ఉండట్లేదు, దేనికి టైం పెట్టట్లేదు. డిఎన్ఆర్ డిఏ ఎడిక్షన్ హాస్పిటల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు టిట్కో ఇళ్లలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సంక్రాంతి సందర్భంగా వారిలో చైతన్యాన్ని నింపే విధంగా ఆటల పోటీలు పెట్టి వారికి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ మరి ఈ గంజాయి మత్తు పదార్థాల మీద అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఈరోజు మనం సమాజంలో చూస్తున్నాం, పిల్లలు చాలా ఆడుతూ పాడుతూ ఎంతో ఆనందంగా ఉంటూ స్నేహితులు కానివ్వండి, మరి అనేక రకాలైన వ్యాపారస్తులు, మృగాలు, ఈరోజు మనం బెల్లం కొనుక్కోవడానికి కష్టపడాలి, సూపర్ మార్కెట్ దాకా వెళ్ళాలి, కానీ గంజాయి ఇలాంటి పదార్థాలు కొనాలంటే మన ఇంటికే డోర్ డెలివరీ వచ్చే పరిస్థితి ఉంది. ఇది చాలా దారుణం. ఎందుకంటే మన బిడ్డల భవిష్యత్తు మనమే చేతులారా పాడు చేసుకుంటున్నాం. మనందరికీ తెలుసు, కోటి జన్మలకు ఒక జన్మ మానవ జన్మ. అలాంటి జీవితాన్ని మనం బాగుండి, మన చుట్టుపక్కల వారు బాగుండి, మన పిల్లవాడు ఒక కలెక్టర్ గాను, ఒక డాక్టర్ గాను, ఒక మంచి టీచర్ గాను సమాజంలో ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి, ఎదగాలి అనంటే ఆ బిడ్డకి మనం తల్లి పాత్ర ఎంతో గొప్పది. తండ్రి వ్యాపారాల నిమిత్తం అనేక సమస్యల మీద తిరుగుతూ ఉంటారు. అయినా సరే తల్లి సీరియల్స్ ఇవన్నీ ఎలా చూస్తామో, సెల్ ఫోన్లో వీడియోలు, నాటికలు ఎలా చూస్తామో, అదేవిధంగా తన బిడ్డ భవిష్యత్తు కోసం, దేశం కోసం, మన ఇంటి పక్కన వారి మంచి చెడుల కోసం, పక్కింటి ఆడపిల్ల భవిష్యత్తు కోసం మనం మన బిడ్డని వాడికి ఎప్పటికప్పుడు మంచి చెడు బయట ఎన్నో అరాచకాలు చూస్తున్నాం. వారికి ఏం జరుగుతుంది, వారిని జైల్లో పెట్టి వారిని ఎలా, వారు చేసిన తప్పుకి జీవితాంతం ఎలా స్పాయిల్ అయిపోతుంది, ఇవన్నీ కూడా మన బిడ్డలకి ఎప్పటికప్పుడు ప్రపంచంలో జరుగుతున్నవన్నీ చెప్పుకుంటూ తల్లి గొప్ప బిడ్డని మనం 100 కోట్ల ఆస్తిని అయితే ఇవ్వక్కర్లేదండి. ఖచ్చితంగా మన బిడ్డ మంచి భవిష్యత్తు, మంచి తెలివిగలవాడు, అతని సంపాదన అతను మరో 10 మందికి సాయం చేసే విధంగా, మంచి తెలివితేటలు నేర్పే విధంగా మనం ఎప్పుడైతే తీర్చిదిద్దుతామో అప్పుడు ఆ బిడ్డ బాగుంటాడు, ఆ కుటుంబం బాగుంటుంది, దేశానికి మన వంశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా గర్వపడే విధంగా మన బిడ్డలను పెంచుకోవాలి. ఇప్పటి వరకు పెద్దలు మాట్లాడినట్లు ఈ కార్యక్రమం అనేది ఎక్కడెక్కడో నిర్వహించడం వల్ల ఎంత లాభం ఉంటుందో తెలియదు, కానీ ఎక్కడైతే ప్రాబ్లం ఉంటుందో అక్కడ మందు వేసినట్లయితే ఫలితం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి రూట్ లెవెల్లో ఇక్కడ కొన్ని కేసెస్ కూడా ఉన్నాయన్న ఇన్ఫర్మేషన్ కూడా ఎంతో కొంత ఉంది. కాబట్టి ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించినట్లయితే మంచి ఫలితాలు సాధించవచ్చన్న ఉద్దేశంతో పేరెంట్స్ అడిగినప్పుడు
పెద్ద మనసు చేసుకొని స్వాతి గారు ముందుకు రావడం, స్వాతి గారి ఆధ్వర్యంలో డిఎన్ఆర్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అనేది నిర్వహించడం ఎంతో సంతోషించదగిన విషయము. నిజానికి మనకి ఆస్తి అంటూ ఏదన్నా ఉంది అంటే మన బిడ్డలు. మన దేశము చెప్పుకోదగిన విధంగా ఉంది అంటే దాంట్లో ముందు చెప్పుకోవాల్సింది యువత. అత్యంత అధికమైన సంఖ్యలో యువత ఉన్న దేశం కూడా మన దేశమే. కాబట్టి ఆ యువతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది.